జబీ సోదరులారా, నేను మీ కార్యం వినయప్రకాష్ మాట్లాడుతున్నాను. గత వీడియోల్లో మనం చెప్పుకున్నాం, సిగ్గులేని మాలనాయకులారా చచ్చిపోయింది అన్నాం ఒకసారి, మాకు సిగ్గు లేదన్నాము, మాకు బుద్ధి లేదన్నాము, గడ్డి తింటున్నాము అన్నాము, అన్నీ అన్నాం. మన నాయకులనే, మన మాల నాయకుడిని, ఒక మాలోడిని అయ్యుండి నేను నా మాల నాయకుల్ని తిడుతున్నాను అంటే మీరు ఆలోచించుకోండి, మన మాల నాయకులు ఎలాగ ఉన్నారో కొందరు. అయితే మీరు పూర్తిగా కొంతమంది గురించి చెప్తున్నాను, అయితే పూర్తిగా ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోయి ఆ కండువా కప్పుకొని ఆ నాయకుడు సంకనాకండి. ఇప్పుడు ఎలాగా మనకి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల నాయకుడు ఎవ్వడు నోట్లో వద్దు కానీ నోరిప్పరు. ఏది రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో ఒక పక్క మందకృష్ణ అడుగు 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 ముందు వేసుకెళ్తా ఉన్నాడు. మాదిగ సోదరులు మనకన్నా 100 కిలోమీటర్ల ముందులో ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, మన గుండెల మీద చేసుకుని చెప్పుకుందాం, మనకన్నా వాళ్ళే మంచిగా ఉన్నారు, మనకన్నా వాళ్ళే పనులు చేసుకుంటున్నారు, మనకన్నా వాళ్ళే విజయంగా ఉన్నారు. కారణం ఒక నాయకత్వంలో ఒక స్టాండర్డ్ అయితే అయ్యింది. అయితే బీజేపీతో ఉన్నారు, పోనీయండి, పోనీ కాలు మొక్కుతున్నారా, లేకపోతే సంకనాగుతున్నారా, ఇంకోటి చేసుకుంటున్నారు, ఇంకోటి చేసి మన అవసరం కనీసం దానికి సంబంధించి ఏదో చేస్తున్నారు కదా. మనకి ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? నిన్నగాక మొన్న అఖిల భారత మాల సంఘాల జేఏసీ అని ఫామ్ చేశారు. సంతోషపడ్డాం, అబ్బా ఇది పార్టీలకు అతీతంగా రాజకీయాలకి అతీతంగా పనిచేస్తుందేమో, కనీసం ఈ వర్గీకరణకు సంబంధించిన పూర్తి స్థాయిలో పోరాటాలు చేస్తారేమో అనుకున్నాం. ఇందులో కొంతమంది తెల్లవారి లెగిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జిందాబాదు, జగన్మోహన్ రెడ్డి అడుగేశాడు, జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్కి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి మంచినీళ్ళు తాగాడు, చెప్పులు వేసుకున్నాడు, డ్రాయర్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు. ఇవి తెల్లవారు లెగిస్తే అవే లైవ్లు. వెళ్ళిపోండి అన్న. మీ ఉప్పులేటి దేవిప్రసాద్ అన్న, మీకు కోపం రావచ్చు, నేను పేరున నేను మాట్లాడుతున్నాను, మీకు కోపాలు రానివ్వండి. అయితే మాల జేఏసీని, అఖిల భారత మాల జేఏసీని తీసుకెళ్ళి వైసీపీలో కలిపేయండి. ఎలాగా కొంతమంది టీడీపీలో, కొంతమంది బీజేపీలో ఎలాగైతే మన నాయకులు నోరు మూసుకొని ఉన్నారో అలాగే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోండి. రేపో మాపో హర్షకుమార్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీని బయటకు వస్తారంటున్నారు. అక్కడ మనకు రాష్ట్రంలో నాయకులు లేనట్టు అక్కడ ఎక్కడి నుండో ఎవరిని తీసుకొస్తాం మనం. వివేక్ గారును ఆయన ఒక మాట్లాడతాడు, అక్కడ ఇక్కడ మాట్లాడతాడు, అన్న రెజ్యులర్ రాజేష్ అన్న అక్కడ మాట్లాడతాడు, ఇక్కడ మాట్లాడు, ఏదో ఒక మాట్లాడు, స్టాండర్డ్లో ఉండండి. గుంటూరులో మీటింగ్ జరిగింది, అందరూ సీనియర్లకి ఎంతమందికి గౌరవించారని మొన్న అడిగా. పద్దగాని రమేష్ అంటాడు, పనిచేయడం మీకు ఆ మీటింగ్లో ఆయన అవసరం లేదా? మీకు సీనియర్లకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా? మీరు ఎంతమందికి విలువ ఇచ్చారు? మీరు అక్కడ మహిళా నాయకురాళ్ళు ఎవరూ లేరా వేదిక మీద పిలవడానికి, పదవులు ఇవ్వటానికి? మొన్న గుంటూరులో జేఏసీకి సంబంధించి, నేను కేవలం ఒకరిని టార్గెట్ చేయట్లేదు, నేను అందరినీ కలిపి మాట్లాడుతూ ఉన్నాను. జేఏసీలో మొన్న ఏదో పదవులు ఏవో ఇచ్చారు, అందులో ఉప్పులేటి దేవిప్రసాద్ అన్న తప్ప వేదిక మీద ఉన్న ఎవరికైనా తెలుసా? మీరు మాట అనొచ్చు, అరే నువ్వెవడరా అడగడానికి, నీకేంట్రా సంబంధం, నువ్వెవడ? నేను మాల నాయకుడిని కాదు, నేను రాజకీయ నాయకుడిని కాదు, ఒక జర్నలిస్ట్ని, ఒక సినిమా వాడిని. నేను మీ అందరికన్నా హక్కున్నవాడిని ఎక్కువ మాట్లాడితే. ఎందుకంటే మీరు కబుర్లు ఆడుతున్నారేమో మీలో కొంతమంది. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాను నా సొంత డబ్బుతో తీసి, నిర్మించి, నటించి, దర్శకత్వం చేసి రిలీజ్ చేసినాడిని 12 సంవత్సరాల క్రితం. నాకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ధైర్యం ఉంది. నువ్వెవడరా అంటే పళ్ళు రాలగొడతావు ఒక్కొక్కడిని. మీ చేతగానాలు ముక్కు ముఖం తెలియని వాళ్ళందరూ కూడా అక్కడ ఇప్పుడు మాల సంఘాల పేర్ల మీద జాతీయ నాయకులు, అంతర్జాతీయ నాయకులు, అంతర్జాతీయ నాయకులు మానేయండి. ఎలాగా టీడీపీలో ఉన్న నాయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు బయటకు రారు, సిగ్గు లజ్జ లేదు. మీరు చంద్రబాబుని మాట్లాడితే చంద్రబాబు నాయుడు ముడ్డి మీద దంతాడు, మీ పదవులు తీసి దొబ్బుతాడు. ఆ సంగతి తెలిసిపోయి మీరు మాట్లాడరు. కార్పొరేటర్లా ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు మాట్లాడడానికి. ముక్కలు అయిపోయి ఎందుకేండి? బయట అనిపించుకుంటున్నాం కదా మన మాల నాయకులమే. మనకు స్టాండర్డ్ లేదా? మొత్తం అన్ని స్మాష్ చేసేసి
ఒక్కొక్కడు ఒక రాజకీయ పదవులోకి ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి ఒక పదవులు దొబ్బండి మా ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అని తాకడ పెట్టేసి అమ్మేసి ఈ మాల ఉద్యమం తాకడ పెట్టేసి ఆల్రెడీ గతంలో కార్యం శివాజీ లాంటి జూపూడి లాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ఆ దారిలోనే మీరు నడవండి. అనవసరం కదండి. ఆవేదనతో చెప్తున్నాను. చాలామంది ఆవేదనని నేను మీ ముందు పెడతా ఉన్నాను. నేను ఏ ఒక్కరు జేఏసీనో లేకపోతే వ్యక్తిగతంగా ఒక్కరిని అనటం లేదు. ఇప్పుడు మొన్న తిరుపతిలో ఏదో కార్యక్రమం జరిగింది. ఎంతమంది వచ్చారు వేదిక మీదకి? ఎంతమందికి విలువ ఉంది? సరే, అన్నవరపు కిషోర్ అన్న ఎమ్మెల్సీ హడావుడిలో ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఏమంటే ఎక్కడా కూడా మల్లెల వెంకటరావు అన్న వ్యక్తి మీకు ఎవరికి కనబడటం లేదా? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ కూడా కొన్ని వేల మంది జాతీయ నాయకులు ఉన్నారు కదా, మాల నాయకులు. జరుగుతున్న మీటింగుల్లో ఆయన మట్టుకు ఆయన కార్యక్రమాలు పెట్టుకోవడం, ఆయన సలహా తీసుకోవాలన్నా ఆయనతో పాటు పనిచేయాలని లేదా? ఒక అన్నవరపు కిషోర్ సలహా తీసుకోవాలని లేదా? ఒక హర్షకుమార్ని పిలిస్తే ఆయనకి సరైన గౌరవం. 10 సంవత్సరాలు మన జాతి నుండి రిప్రజెంటేటివ్ చేసి 10 సంవత్సరాలైనా ఎంపీగా చేసిన వ్యక్తి, రాష్ట్రం కోసం పదవిని త్యాగం చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎన్ని సంవత్సరాలు అసలు వీటన్నీ పక్కన పెట్టండి. కేబీఆర్ అంబేద్కర్ పేరు మొన్న జరిగిన మీటింగ్లో కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎవరికైనా గుర్తుందా? అసలు కేబీఆర్ అంబేద్కర్ అంటే ఎవరికైనా తెలుసా? మాల మహానాడు పుట్టిందే ఆయన నోటి నుండి కదా. మాల మహానాడు పివి రావు గారితో పాటు, స్వర్గీయ పివి రావు గారితో పాటు మాల మహానాడు వ్యవస్థాపకులు వీలే కదా. వీరెవరు కనబట్టలేదా మీకు? వీరెవరు అవసరం లేదా? మాల జాతిని అడ్డం పెట్టుకొని ఇంకోటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పెడతా, చంద్రబాబు నాయుడు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెంచాయుధం చేస్తానని డాక్టర్ సుధాకర్ చావు ఎవరికి కనబడలేదండి? డ్రైవర్ సుబ్రహ్మణ్యం చావు మనకు కనబడలేదా? ఎవరు విను? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏదో ఒకటి స్టాండర్డ్ తీసుకొని మీరు ఎటు అయితే పూర్తిగా రాజకీయంతో ఉన్నారా? ఈ మానస జాతిని అక్కడ తాకడ పెడతారా? లేదా మీ సొంత వ్యవహారాల కోసం దీన్ని నడుపుకుంటారా? లేదా జాతి కోసం మంచో చెడో, జాతి కోసం డబ్బులు సంపాదించాడు, ఏం చేస్తే చేశాడు, ఆయన చెప్పుకోవడానికి 100 వ్యవహారాలు ఉన్నాయి. మందకృష్ణ ఆయనలాగా స్టాండర్డ్గా పనిచేస్తారా? మళ్ళీ చెప్తున్నా, ఒక మాలవాడిని అయ్యుండి ఒక మందకృష్ణ నేను పొగడవలసిన పరిస్థితి ఏర్పాటు చేస్తారు మీరే. సిగ్గు లేదు మీకు, బుద్ధి లేదు. మొన్న మా సోదరి సింధు ఒక పోస్ట్ పెట్టింది, చదవండి. మనం ఎప్పుడు కూడా మైలు దూరంలో ఉంటాం వాళ్ళకి మనకిను. నిజమే, అమ్మాయి పెట్టింది సోదరి. వాళ్ళకి మనకి మైలు దూరంలో ఉంటాం, మనం వెనకే ఉన్నాం. ఆ వెనక ఉండడం ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, జాతి కోసం పనిచేద్దామా? పోయింది వదిలేసి మన స్వార్థం కోసం బతుకుదామా? మీరెటు నిర్ణయించుకొని మాల జాతి కోసం పని చేయడానికి ప్రయత్నం చేయండి. జై భీమ్. మీ కార్యం వినయప్రకాష్. కోపాలు వస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, పీకిదేమీ లేదు.